పునర్వ్యవస్థీకరణలో జాతీయ ప్రధాన కార్యదర్శులుగా ముగ్గురికి అవకాశం కల్పించారు. వీరిలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మొదటి మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, లోకేష్ సన్నిహితులు రాజేష్ కిలారి కూడా జాతీయ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. ఇది పార్టీలో మహిళలు, యువత, సీనియర్ల మధ్య సమతూకం సాధించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో కింగ్ మేకర్గా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అమరావతి, పాలనా సమస్యలపైనే దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జాతీయ స్థాయి సమస్యలపై ఆయన స్పందిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి కేంద్ర రాజకీయాలకు మారే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఆయన రాజ్యసభకు వెళ్లి జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా ఉండవచ్చని కొన్ని ఊహాగానాలు ఉన్నా ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగే అవకాశమే ఎక్కువ. ఇక్కడ మిశ్రమ స్పందన కనిపిస్తోంది. లోకేష్ 2024 ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించడం, మంత్రిగా పనితీరు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు సీనియర్లలో చాలా మందిని ఆకట్టుకున్నాయి. అయితే కొందరు సీనియర్ నాయకులు సన్నిహితులకు అందలం, సీనియర్లను విస్మరించడం అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ టీడీపీలో కుటుంబ నాయకత్వం సంప్రదాయం కావడం, లోకేష్ హార్డ్ వర్క్తో పార్టీని బలోపేతం చేస్తున్నందున సీనియర్లు చివరికి అంగీకరించే అవకాశమే ఎక్కువగా ఉంది. ప్రధాని మోదీ వేదికపై లోకేష్ను ప్రత్యేకంగా పలకరించడం, లోకేష్ ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి తర్వాత కీలక పాత్ర పోషించడం, లోకేష్ 2029లో ముఖ్యమంత్రి అనే ప్రచారానికి ఆద్యం పోస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు కూడా లోకేష్ భవిష్యత్తు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. లోకేష్ హార్డ్ వర్క్, యువతను ఆకర్షించే సామర్థ్యం, ఢిల్లీలో సంబంధాలు ఇవన్నీ ఆయనను ముఖ్యమంత్రి స్థానానికి సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంతవరకు ఉందో 2029 ఎన్నికలు, ప్రజల స్పందన, లోకేష్ పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది ప్రచారంగా మొదలైనా పార్టీలో జరుగుతున్న మార్పులు దాన్ని వాస్తవానికి దగ్గర చేస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఇది జరిగిన ఫలితాలు పార్టీ బలం, రాష్ట్ర అభివృద్ధి మీదనే ఆధారపడి ఉంటాయి. రాజకీయాలు అన్ని సమయం, సందర్భాలపైనే నిర్ణయం అవుతాయి. లోకేష్ కథ కూడా అలాగే కొనసాగుతుంది.